ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మార్చడంలో ఎలాంటి డౌట్స్ లేకుండా చేయగలిగినటువంటి టెక్నాలజీ. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న వీడియో ఒకటి, ఫేక్ వీడియో ఒకటి నిజం చెప్పాలంటే వైరల్ అవుతూ ఉంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ సినీ ప్రముఖులు దీన్ని ఖండించారు. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే, అసలు ఎందుకు చేస్తున్నారు, ఆ చేసే వాటిని వైరల్ చేసి వీళ్ళకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, తర్వాత దీనికి సంబంధించి స్ట్రిక్ట్గా లాసు లేకపోతే ఒక యాక్ట్ ఏమీ లేదా, వీటన్నిటినీ మనతో డిస్కస్ చేసేందుకు అందులో ఎక్స్పర్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి రమేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఇలాంటివి ఫేక్ వీడియోస్ని ఎలా చేస్తారు అవన్నీ కూడా ఆయన ఇప్పుడు మనకు లైవ్లో చేసి చూపిస్తారు. నమస్తే అండి సాయి రమేష్ గారు. నమస్తే నిరుపమ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాము రష్మిక మందన్న గారి వీడియో ఒకటి, తర్వాత చాలామంది ప్రముఖులంతా కూడా ఖండించారు ఇప్పటికే అది రాంగ్ అని చెప్పేసి, అది ఫేక్ వీడియో అని చెప్పేసి. అసలు దాన్ని ఎలా చేశారండి? మనకు అక్కడ అర్థమైపోతుంది అది ఫేక్ అని, ఎందుకంటే ఆమె చాలా లీన్గా ఉంటారు పర్సనాలిటీ. అవతల ఏదైతే ఒరిజినల్ ఉన్నారో ఆ ఒరిజినల్లో ఆవిడ కొంచెం లావుగా బొద్దుగా ఉన్నారు, ఆవిడ హెల్దీగా ఉన్నారు. మరి ఎలా అసలు? ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ఎలా ఉందంటేనండి, అసలు ఎటువంటి క్లూస్ కూడా దొరకకుండా, అది కూడా వితిన్ సెకండ్స్లో. సాధారణంగా ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దానికి హై ఎక్విప్మెంట్ వాడి చాలా ఎక్కువ ఇది చేస్తే, వర్క్ చేస్తే కానీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ డీప్ ఫేక్ కానివ్వండి, అవతారిఫై అనేది కానివ్వండి, చిటికెలో చేసేలాగా, అంటే వితిన్ మినిట్స్లో చేయగలిగేలాగా, అది కూడా ఫ్రీగా అందుబాటులో రావటం వల్ల ఇటువంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. సో విత్ యువర్ పర్మిషన్ మీ ఫోటో ఒకటి తీసుకుని మీదే ఒక వీడియో ఇప్పుడే చేసి చూపిస్తాను. సరే అండి. మనకి డీప్ ఫేక్ మీద చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయండి. ఓకే. ఇటువంటి టూల్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇక్కడే రన్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డీప్ ఫేక్ సంబంధించింది ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడే రన్ చేస్తున్నా. సో ఇదిగోండి, ఈ విధంగా ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది. ఈ విధంగా రన్ చేసేసి ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఒక మీ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది, ఒరిజినల్ వీడియో సోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో కేవలం మీ ఫోటో ఒకటి ఇచ్చి ఏ వీడియోలో మీ ఫోటో రీప్లేస్ అవ్వాలో ఇస్తే వితిన్ మినిట్స్లో మనకి ఆ అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ జనరేట్ చేసినటువంటి ఒక వీడియో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి, నేను ఇదిగోండి రీసెంట్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ బర్త్డేలో ఉన్నటువంటి ఒక ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటోతో నేను ఇప్పుడు ఒక వీడియో అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇదిగోండి, చూడండి, ఎగ్జాక్ట్గా ఇది ఒరిజినల్ వీడియో కాదు, మీ ఫేస్తో రీప్లేస్ అయిపోయింది. ఒరిజినల్ వీడియో ఏదండి అసలు? ఇదిగోండి, ఇది ఒరిజినల్ వీడియో. ఇదిగోండి, నేను మీకు 2 వీడియోలు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. చూడండి, అసలు ఏం డిఫరెన్స్ లేదు. అంటే అది అసలు ఏదో మార్ఫింగ్ చేసినట్టు కూడా అసలు తెలియట్లేదు. అదే కదా, ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరికి కూడా అది ఒరిజినల్ వీడియో అని 100% అలానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఒక మూవీ సాంగ్లో హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మీతో రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు దీని ఒరిజినల్ వీడియో ఇదిగోండి, ఇది ఒరిజినల్ వీడియో. చూడండి, అసలు ఈ యాక్ట్లో ఈ విధంగా ఉన్న చోట ఫేస్ మార్పు చేయటం అంటే జనరల్గా చాలా పెద్ద ప్రాసెస్, చాలా కష్టంతో కూడుకున్నది. ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయాలన్నా కూడా యూజ్ లేకపోతే చేయలేరు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రిసోర్సెస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, ఒక చిన్న మొబైల్ యాప్ ఉంటుంది. ఆ మొబైల్ యాప్లో మీరు ఇలా ఫోటో అప్లోడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే కూడా రీప్లేస్ అయిపోతుంది. ఇలా చేయడానికి మనం ఆపడానికి అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫ్రీ టూల్స్ వచ్చేయటం, ఈ ఏఐ టూల్స్ ఖచ్చితంగా దీనిలో మంచిగా వాడుకోమని చెప్పి వచ్చినవి ఉంటాయి. అంటే ఇక్కడ చాలా పర్పస్లో మనం మంచిగా ఆలోచించవచ్చు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, బాగా షై ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం హ్యాపీగా
కంటెంట్ ప్రజెంట్ చేయడానికి వాళ్ళ ఫేస్కి ఒక మాస్క్ లాగా యాడ్ చేసుకోవచ్చు, వర్చువల్గా చాలా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ జరుగుతుంది, ఆ జూమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను కొంచెం అటు ఇటు చూసినా కూడా స్ట్రైట్గా చూసినట్లుగా వచ్చేలాగా టూల్స్ ఉన్నాయి. దానివల్ల ఇవి ఎలాంటివి ఎవరికి ఉపయోగపడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుందండి, ఆ ఇంటర్వ్యూలో నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఇలాంటి చోట్ల కొంతమంది వాడుతూ ఉంటారు. ఓహో, అంటే దాన్ని మంచిగా వాడే పర్పస్లు చాలా ఉన్నాయి. అదేలేండి, అదే కానివ్వండి, దాన్ని ఇలా రాంగ్ వేలో, నిజానికి ఏంటంటే రాంగ్ వేలో వాడే వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ బెనిఫిట్ ఉండదు కదా. అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకోయిజం అంతే. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఏంటంటే అసలు ఇలాంటి ఫ్రీ టూల్స్లో ట్రై చేయాలి అంటే కూడా వితౌట్ మన పర్మిషన్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అన్న లా కనుక ఏదైనా ఉంటే, అంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని కనుక ఒక్కసారి తెలిస్తే సరదాగా కూడా ట్రై చేయరు. అవును, సైబర్ క్రైమ్స్ అయితే ఉన్నాయండి. అందులో సైబర్ క్రైమ్స్ స్పెషల్గా ఒక వింగ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా రిజిస్టర్ చేస్తారు. వాళ్ళైతే ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. అంటే సరిపోవట్లేదు, జనాలకు కూడా చాలా మందికి అవేర్నెస్ లేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు, నేను అక్కడ సోషల్ మీడియాకి కనుక దానిలో ప్రతి దానిలో కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి ఉంటుంది, రిపోర్ట్ చేయడానికి ఉంటుంది. అవును, మనం కనుక ప్రాపర్గా రిపోర్ట్ చేస్తే, విత్ పోలీస్ కంప్లైంటా లేకపోతే విత్ ఎవిడెన్సా రిపోర్ట్ చేస్తే విత్ ఇన్ 36 hours ఆ కంటెంట్ ఇంకా ఆ ప్లాట్ఫామ్లో ఉండదండి. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, కానీ జనాలకి అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనకి రీసెంట్గా కూడా ఒక అమ్మాయి ఈ విధంగా ఒక వీడియో తనది పర్మిషన్ అంటే తన ప్రమేయం లేకుండా జరిగిన వీడియో వాళ్ళ ఫాదర్కి వెళ్ళటం, వాళ్ళ ఫాదర్ అది నిజమని నమ్మటం, అమ్మాయి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం కొన్ని. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు ఒక జైలర్ మూవీ తీసుకుంటే, జైలర్ మూవీ సాంగ్ ఒక ఓల్డ్ హీరోయిన్ వేసినట్లుగా అది ఆల్రెడీ వైరల్ అయింది. దానిలో అంత అభ్యంతరకరంగా లేదు కాబట్టి ఎవరు కూడా దాని మీద అంత పట్టించుకోలేదు. నిజానికి ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి, మీమ్స్లోనూ లేకపోతే చాలా వాటిలో ఈ విధంగా వాడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక లిమిట్ వరకు, కొంతవరకు. ఇప్పుడు నేను మీ వీడియో చేసాము, అది దానివల్ల అబ్జెక్షన్ ఏం లేదు, అది విత్ మీ పర్మిషన్ చేసాం. కానీ చాలా మంది ఏంటి అంటే దాన్ని ఎప్పుడైతే రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారో అది ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మీరు వితౌట్ పర్మిషన్ చేస్తే ఈ రోజు కథ రేపైనా పనిషబుల్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే మనం కన్వే చేయదలుచుకున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటేనండి, ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ అయి ఉండి కూడా తనకి కూడా దీనివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ప్లస్ తను ఏదైతే చెప్పిందో అది చాలా వ్యాలిడ్ అండి. అంటే ఏంటంటే నేను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇది నాది కాదు అని ఒక మెసేజ్ ద్వారా నేను కన్వే చేసి ప్రపంచానికి చెప్పగలిగాను. అదే ఇది నా కాలేజ్ డేస్లోనో నేను నా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కనుక ఈ వీడియో ఇలాంటివి ఏదైనా ఉండుంటే, ఇలాంటి టెక్నాలజీ ఉండి ఇలాంటి మిస్యూజ్ అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటి అని తను ఏదైతే అడిగిందో అది మీరు నిజంగా ఆలోచిస్తే ఒక కాలేజ్ పిల్లలు కానివ్వండి, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఇంకా దీన్ని తీసుకుని అర్థం చేసుకుని అసలు ముందు చాలామందికి తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏఐతో ఇప్పుడు ఇందా మీరు చూస్తే మీ వీడియో మీరా కాదా అని కూడా మీకు డౌట్ లేదు అసలు. సో నేనేనేమో అని అనిపించేలాగా ఉంది ఆ వీడియో. ఇలాంటి టూల్స్ ఉన్నాయి అని ఒక అవేర్నెస్ రావడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే జనాలకి ఏంటి అంటే ఈ రోజున్న టెక్నాలజీ ఇప్పుడు మనం ఇందాక చూపించింది కూడా ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి. ఫస్ట్ దాన్ని జనాలు ఏంటంటే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎటు నుంచి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది చూసేసి మనం భయపడిపోయి లేకపోతే డిప్రెస్ అయిపోయి వేరే విపరీత పరిస్థితులకో లేకపోతే ఆ సిచ్యుయేషన్స్కో దారి తీయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం అవేర్నెస్తో ఉండాలి. రెండు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం కంట్రోల్ చేయడం. మనం ఒక రిపోర్ట్ ఇచ్చో అఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ రిపోర్ట్ అక్కడ అప్లోడ్ చేస్తేనో ఆ కంటెంట్ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అంటే అది ఫేకా ఒరిజినల్ ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా సైట్స్ ఉన్నాయండి. ఓహో, వచ్చినటువంటి వీడియో ఫేకా లేకపోతే ఒరిజినలా అది కూడా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా. ఎలా అండి ఒకసారి చూపించండి. సో మనం ఏంటంటే జనరల్గా సింగిల్ ఎవరైనా సరే ఈ విధంగా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు లేకపోతే మీరు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అది ఒక మీడియా మిత్రులైనా ఎవరికైనా కూడా ఈ విధంగా ఉన్న టూల్స్లో ఒకసారి చెక్ చేయండి. ఓకే. అక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటండి, అవతారిఫై అంటాం. అంటే ఏంటంటే ఇది ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియోలో జస్ట్ ఫేస్ని మనం ఇచ్చిన ఇమేజ్తో రీప్లేస్ అయింది. అదేమవుతుంది అంటే ఫ్రేమ్ మారే ప్రాసెస్లో మ్యామ్ ఇలా పక్కకి తిరిగినప్పుడు ఇక్కడ నాయిస్ వచ్చేస్తుంది. అంటే మీకు ఎక్కడెక్కడ షాడో వచ్చినప్పుడల్లా ఏంటంటే ఒరిజినల్ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు రష్మిక వీడియోలో కూడా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసే ప్రాసెస్ లో మీకు ఒరిజినల్ ఫేసే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి చాలా క్లియర్ అర్థమవుతుంది. అంటే మైక్రో అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది, చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అది ఫేక్ వీడియో అని. లేదు అలా కూడా దొరకట్లేదు అనుకుంటే కూడా ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, deepfake.ai అని ఒక వెబ్సైట్ ఉంది.
డీప్ వేర్ డీప్ WARE.AI అని ఒక వెబ్సైట్ ఉందండి. డీప్ వేర్ ఇది ఏం చేస్తుంది అంటే స్కాన్ అండ్ డిటెక్ట్ డీప్ ఫేక్ వీడియోస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి గో టు స్కానర్ అనగానే మనకి ఇక్కడ స్కానింగ్ వస్తుంది. ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో ఫేకా ఒరిజినలా అనేది ఇక్కడ మీకు చెప్పేస్తుందండి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా మనకి ఏంటంటే స్కానింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదిగోండి సస్పీషియస్. ఇప్పుడు ఇందా మీ వీడియో ఏదైతే మార్చానో అదే చూపించాను. ఇక్కడ చూపించేసిద్ది ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది, వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారు, దేని ద్వారా ఇవన్నీ అవతారిఫై అయిన టెక్నాలజీ వాడారు, ఇక్కడ చాలా క్లియర్గా ఐడెంటిఫై అయిపోతుంది. ఇట్లా ఒకటే కాదండి, డీప్ మనకి రివర్స్ ఇమేజ్ సెర్చింగ్ అంటాం, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసి మనకి గూగుల్లోనో, బింగ్లోనో, యాండెక్స్లోనో, టినీఐలోనో చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్లో మనం ఇమేజ్ అప్లోడ్ చేసి ఇమేజ్ సెర్చ్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఒరిజినల్ ఫేకా అని. ఎస్, ఈ రోజు అయితే మనకి ఇలాంటి టూల్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగోండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి యుఎస్ యూనివర్సిటీ ఉంది. యుఎస్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు అంటే ఇదిగోండి ఒక సెల్ఫ్ అవేర్నెస్ టెస్ట్ లాగా కూడా పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు. నిజానికి ఇలాంటివన్నీ కూడా మనం చేసి ఉంటే చూడగానే చెప్పగలుగుతాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక వీడియో ఇచ్చారు, ఈ వీడియో ఫ్యాబ్రికేటెడ్ కాదో చెక్ చేసి మనం ఇక్కడ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ దానిలో అది ఫేక్ ఎక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఉంటుంది. మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ లేవు. మనం కుదిరితే దాని మీద కూడా ఇంకొక వీడియో చేద్దామండి. అంటే ఏంటంటే అసలు ఫేక్ వీడియోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద, ఫేక్ ఇమేజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద, ఎలా రిపోర్ట్ చేయాలి అనే దాని మీద కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ తెలియకపోవడం వల్లే కంగారు పడతారండి. అవును, నిజంగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండి ఐడెంటిఫై చేయగలిగితే ఫస్ట్ సగం క్లారిటీ వచ్చేస్తుంది. అది మనమైనా ఎదుటి వాళ్ళైనా. ఇప్పుడు నాదే ఒక వీడియో వచ్చిందండి, నేను ఎవరిని నమ్మించాలి, ఎవరికి కాదు, ఫస్ట్ మనం మన ఇంట్లో వాళ్ళకి ఇది నాది కాదు అని చెప్పగలిగితే చాలు. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇదిగో ప్రూఫ్ ఇది అని చూపించాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకక్కడ మనకి ఎటువంటి ఇది ఫస్ట్ మనం ధైర్యంగా ఉంటాం. సెకండ్, అది వైరల్ అవ్వకుండా చేయడానికి, కంట్రోల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. థర్డ్, ఎటు పోలీస్ యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. ఒక రోజు కాదు ఒక రోజు అయినా 100% ఈ రోజున టెక్నాలజీ ఏంటంటే అది ఏ మొబైల్ ఉపయోగించేసారో కూడా 100% దొరికిపోతారు పోలీసులు తలుచుకుంటే, పక్కా దొరికిపోతారు. కాకపోతే కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఈ కొత్త టెక్నాలజీ చూసి వాళ్ళకి అవేర్నెస్ సరదాగా చేయడానికో లేకపోతే ఫ్రెండ్స్ ని ఏడిపించడానికో చేస్తూ అనవసరంగా వాళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటూ ఉన్నారు. అవును, జీవితాలు నాశనం అవుతాయి, కెరీర్ నాశనం అవుతుంది. సరదాగా కూడా ఫ్రెండ్స్ ని ఏడిపించడానికి కూడా ఇలాంటివి అయితే ట్రై చేయొద్దు. చేసి మీ కెరీర్ని అయితే రిస్క్ లో పెట్టుకోవద్దు. క్లియర్ చెప్పదలుచుకుంటున్న విషయం. కానీ బాధపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు కదండి, ఇంట్లో తెలిసిన వాళ్ళు చూసినా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా బాధపడతారు. ఫ్రెండ్స్ అందరం కూడా బీచ్ కి వెళ్ళాము. ప్రతి ఇంట్లోనూ వాళ్ళకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తల్లులు ఉంటారు, భార్యలు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు. ఇలా చేసే వాళ్ళకి ఎడలో ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. అవునండి. మరి వాళ్ళ ఫొటోస్ చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆలోచించుకోవాలి ఒక్కసారి. ట్రై చేయాలనుకుంటే మీరు అన్నట్లుగా వాళ్ళ మీ మదర్ ఫోటోను చేయండి, చేస్తే అయిపోతుంది. చేయబుద్ధి కాదు మీకు. మీరే అలా ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళే బోర్డు పట్టు తిరుగుతారు, బాబు ఇలాంటివి ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, జాగ్రత్తగా. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ వాళ్ళకు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు మ్యామ్. ఇప్పుడు ఇంకా అమ్మాయిలు అంటానికి కూడా లేదు, అబ్బాయిలైనా సరే. ఇప్పుడు ఇది మీకు ఇక్కడ నేను చూపించింది చాలా జనరల్ గా చూపించాను. ఇంకా దీనిలో న్యూడ్ వీడియో కావచ్చు, ఇంకా ఏ వీడియో కూడా అయిపోతుంది. సో ఇవాళ అబ్బాయిలు కూడా, మీకు చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మేము అందరం ఒక బీచ్కి వెళ్ళాం. అక్కడ జనరల్ గా దిగేసిన ఫోటో పెట్టేసాం. తను ఒక ఐటీ ఎంప్లాయ్. దానివల్ల తను చాలా సఫర్ అయిపోయి ఆ టీం అందరితో మాట్లాడటం మానేశాడు. ఈ రోజుకి మాట్లాడాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారండి. అంటే ఎవరు ఎలా తీసుకుంటారు, దాని పరిణామాలు ఏముంటాయి అనేది తెలియదు కదా. సో సరదాగా కూడా మీరు టెక్నాలజీని ప్రాపర్ వేలో వాడుకోండి. టెక్నాలజీ ద్వారా మనీ ఎలా ఏం చేయి. ఇప్పటి వరకు నాకు ఏంటంటే జనరల్గా టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకుని ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చో చెప్తున్నాం. ఫస్ట్ టైం మనం ఏంటంటే దీని మీద కూడా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ప్రాపర్గా వాడుకుంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ బాగుంటాయి. దాన్ని మనం మంచిగా ఉపయోగిస్తే కనుక చాలా ఇది ఎక్కువ ఇది ఉంటుంది యూజ్. కరెక్ట్ అండి. లేదు అంటే కనుక దుష్పరిణామాలు వాళ్ళు ఫేస్ చేయాలి. ప్లస్ ఇలాంటి టెక్నాలజీ కూడా రాదు, వాళ్ళు కూడా ఫస్ట్ ఇలాంటి టెక్నాలజీ రావు. అంటే ఇదేనే కాదండి, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఏవైతే కొత్త టెక్నాలజీ వస్తున్నాయో ఇక ప్రతిదానికి మార్కెట్లో వదిలే ముందే దాని మిస్యూజెస్ సంబంధించినటువంటి లా కూడా వచ్చాక కానీ ఇక సాఫ్ట్వేర్ బయటకు వదలకూడదు ఇక నుంచి. కరెక్ట్, ఇది కరెక్ట్ అడ్వైస్ మీరు చెప్పింది. ఎగ్జాక్ట్లీ. వచ్చిన తర్వాత దీనికి పరిష్కారాలు వెతుక్కోవటం కాదు. అలాంటిది ఏదన్నా వచ్చే ముందే మీరు అన్నట్టు దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేస్తే ఎలాంటి చట్టాలు, తర్వాత ఎలాంటి లాలు ఉండాలి, ఎలాంటి సెక్షన్స్ ఉండాలి, ఎలాంటి శిక్షలు ఉండాలి, అన్నీ ముందే రావాలి. అప్పుడు కానీ ఇప్పుడైతే
నేను సరదాగా కూడా ట్రై చేయకూడదనే పాయింట్కి జనాలు వెళ్తారో ఆ రోజు ఇలాంటివి అప్పుడు ఇలాంటివి రావు. ఎవరు ఫ్యామిలీస్ బాధపడరు, వాళ్ళు కూడా బాధపడరు. టెక్నాలజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు మైక్రోసాఫ్టే ఒక టూల్ డెవలప్ చేసింది. ఆ టూల్ ఏంటి, జస్ట్ మీరు 3 సెకండ్ ఆడియో ఇస్తే మీ వాయిస్తో మనం గంట స్పీచ్ కూడా ఇవ్వచ్చు. ఓ, ఇప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుంది, నిజంగా ఒక పర్సన్ డిజేబిలిటీ ఉన్నాడు, అవును, ఆ పర్సన్కి నిజంగా టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంతే కదా, వాళ్ళకి యూజ్ అవుద్ది పాపం, అది కరెక్ట్. మీకు గతంలో కూడా ఇప్పుడు మనకి చాలా మంది సైంటిస్టులు కూడా మీరు చూసే ఉంటారు, ఒక సైంటిస్ట్ తను నడవలేడు, మాట్లాడలేడు, రాయలేడు, బట్ ఉన్న టెక్నాలజీ ద్వారా తను బ్రెయిన్లో ఏం ఆలోచిస్తున్నాడో కంప్యూటర్లో చూడగలిగాం. దాని ద్వారా తను ఎన్నో రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసి కూడా మనం చూసాం. కరెక్ట్. ఏంటంటే టెక్నాలజీని మనం మంచిగా ఎలా వాడుకోవాలి అనేదే ఎక్కువ మనం యూత్కి ఇవ్వాలి తప్ప ఇలాంటి పొరపాటు కూడా ట్రై చేయొద్దు, చేసి వాళ్ళ కెరీర్ అయితే నాశనం చేసుకోవద్దని అయితే మనం చాలా రిక్వెస్ట్గా చెప్పదలుచుకున్నాం. సీరియస్గా ఎటు అటు నుంచి ఉన్న యాక్షన్ అయితే ఖచ్చితంగా పోలీస్ నుంచి మీకు యాక్షన్ ఉంటుంది. త్వరలో వీటి మీద స్ట్రిక్ట్ లా కూడా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం ఈ పర్టికులర్ ఏఐ మీద. ఎందుకంటే దీనిలో లిమిటేషన్ లేదు, ఏ లిమిటేషన్ లేదు. అంటే మీరు ఒక 1 hour, 1/2 hour వీడియో మీరు తీసుకుని ఇక ఇప్పుడు మీకు లాస్ట్ టైం మనకి హాలీవుడ్లో కూడా స్ట్రైక్ జరిగిన ఇది కూడా ఉంటుంది. అంటే ఒకసారి మీ పర్మిషన్తో కనుక ఒకసారి మిమ్మల్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటే ఏఏ వర్షన్, దాంతో వాళ్ళు ఎన్ని సినిమాలైనా చేసుకోవచ్చు, ఏ సినిమాలో ఏ సీన్లో కావాలో కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఏంటంటే ఇక పర్సన్తో పని లేదు, ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా మ్యాన్ పవర్తో పని లేకుండా. కానీ ఇబ్బందులు పడతారు, చాలా ఇబ్బంది పడతారు. అందుకని మనకి లాస్ట్ టైం ఎప్పుడు జరగంది 63 సంవత్సరాల తర్వాత హాలీవుడ్లో స్ట్రైక్ జరిగిన రీజనే ఇది. అంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఒకసారి తీసేసుకుని నేను ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటానికి ఇంకా మాతో పనే ఉంటుంది, మా అందరికీ ఇది అయిపోతుంది అన్న పాయింట్లోనే మనకి ఇవన్నీ అంతా దెబ్బతింటది. కాబట్టి అది ఒక దీనికే కాదండి, స్టోరీ రైటింగ్కి కూడా ఏఐతోనే స్టోరీ రైటింగ్ ఉంది. మనం ఒక స్టోరీ రాసి దానికి ఇస్తే అది జనాలకి కనెక్ట్ అవుతుందో లేదో కూడా చెప్పేస్తుంది. అంటే టెక్నాలజీని మనం ప్రాపర్గా వాడుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న టెక్నాలజీనే ఉందండి. ఇప్పుడు హాలీవుడ్లో ఒక హీరో క్యారెక్టర్ని ఈ ఏజ్లో ఎలా ఉంటాడో స్కాన్ చేసి వాళ్ళు ఏ వర్షన్ పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా ఈ వర్షన్ కావాలన్నప్పుడు ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది తప్ప వాళ్ళు ఇదే దాంతో అన్ని సినిమాలు చేసేస్తాము అంటే కనుక పాసిబిలిటీ ఉండదు. అంటే మంచిగా వాడాలి అనుకుంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఖచ్చితంగా వీటి మీద చాలా స్ట్రిక్ట్ లా రావాల్సినటువంటి అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ప్రతి దాంట్లో మంచి చెడు 2 ఉంటాయి. మనం మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. కానీ మనం ఏమో చెడు వైపే పోతుంటారు, ఎందుకో అర్థం కాదు. తర్వాత పరిణామాలు అనుభవించడానికి ఏమో మేబీ. అదే మ్యామ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఉన్న వీడియోనే ఉందండి, ఏదో వీడియో అయినా వైరల్ అయ్యి బాగా జనాలు అందరూ చూస్తున్నారంటేనే మిగతా వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు ఒక చైన్ సిస్టమేనండి. మనం కరోనా ఎలాగో ఇది కూడా ఒక రకమైన వైరస్ అనుకోండి. ఎప్పుడైతే ఒక పర్సన్ చూసి ఇది ఒరిజినల్ కాదు అని ఐడెంటిఫై చేశాడు, అక్కడ ఆపేస్తే ఆ స్ప్రెడ్ ఆగిపోతుంది. చేసేవాడు కూడా చేయడు. ఇప్పుడు నేను చేసి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాను అనుకుంటేనే ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఫార్వర్డ్ చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుందండి, పోలీసుల దగ్గర నుంచి. అది కూడా ఉంది. అందుకేనండి నేను ఏమన్నానంటే అందరికీ నేను రిక్వెస్ట్గా చెప్తున్నా, అది మీడియా మిత్రులైనా, జనరల్గా మనం పేరెంట్స్ అయినా, కాలేజీ పిల్లలైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీరు ఏవైనా ఇలాంటివి, ఇప్పుడు ఎలక్షన్ టైం అండి ఎగ్జాంపుల్, ఈ ఎలక్షన్ టైంలో కూడా చాలామంది కావాలని చేస్తారు. ఇంకా ఇప్పుడున్నటువంటిది జనరల్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి కొంతవరకు అంటే ఎలా అంటే ఒక మత ఘర్షణ జరుగుతూ ఉంది, ఆ టైంలో ఏదన్నా ఒక వీడియో మార్పు చేసింది ఇలాంటిది ఉంటే వాళ్ళు మాట్లాడినట్టుగా దాని ఇంపాక్ట్ మనం కంట్రోల్ చేయలేం. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అవేర్గా ఉండండి, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా చూసిన వీడియోని ఫస్ట్ వెంటనే ఫార్వర్డ్ చేయకుండా క్రాస్ చెక్ చేసుకోండి. టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ చాలా క్లియర్గా టూల్ కూడా అందుబాటులో ఉంది, ఒక్కసారి చూసుకుంటే అయిపోతుంది అంతే. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.